నేను మాట్లాడకూడదు, వెళ్ళిపోవాలా? డబ్బు తీసుకొని మాట్లాడతాను నేను. ఇంతకుముందు డబ్బు ఇచ్చేవాడిని, ఇప్పుడు డబ్బులు తీసుకొని మాట్లాడతా. ఈ సినిమా మే 30 రిలీజ్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ గారు మార్కింగ్ వేశారు. ఈ సినిమా మే 30 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మల్టీ స్టార్ సినిమా అని చెప్తున్నారు. మల్టీ స్టార్ కాదండి, మల్టీ స్టార్ మించి ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీ స్టారర్స్. మన డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ మల్టీ స్టార్. ఈ సినిమా తీసిన నిర్మాత మల్టీ స్టార్ ప్రొడ్యూసర్ రాధామోహన్, అలాగే మా శ్రీధర్, నెక్కంటి శ్రీధర్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన పాకాల శ్రీచరణ్ పాకాల. ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, ఈ సినిమా రిలీజ్ అయినాక ఒక తమన్, ఒక మణి శర్మని ఎలా అయితే ఆ రోజున మనం ప్రేమించి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్ట్ చేసామో ఆ రేంజ్లో అక్కడ నిలబడతాడు శ్రీచరణ్ పాకాల ఈ సినిమా తర్వాత. గ్యారంటీగా నేను చూసి ఓహో శ్రీచరణ్ పాకాల ఇంత అద్భుతంగా ఆర్ఆర్ చేస్తాడా అని ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను. నిజంగా ఈజ్ ఏ వండర్ఫుల్ టెక్నీషియన్. అలాగే మా విజయ్ కనకమేళ్ళ ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ లిస్టులో ఉంటాడు. చేసిన నాంది అద్భుతమైన సినిమా, ఉగ్రం మంచి సినిమా. ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా ఆది సినిమాకి వినాయకుని ఎలా చెప్పానో ఆ రోజున స్టార్ డైరెక్టర్ బాన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని 24 years బ్యాక్ 2002లో చెప్పాను. ఇప్పుడు అదే జరగబోతుంది మే 30న. నేను సక్సెస్ మీ ఇప్పుడు ముందు చెప్తున్నాను, సక్సెస్ మీట్లో చెప్తాను ఇంకా విజయ్ కనకమేళ్ళ గురించి చాలా. ఈజ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. 81 daysలో ఆ రోజున ఆది సినిమా ఎలాగైతే 85 daysలో వినాయక్ తీశాడో, ఇంతమంది స్టార్ క్యాస్ట్తో ఓపిక్గా, ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదండి. మంచు మనోజ్ ఉన్నాడంటే మీకు ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు, కానీ నాకు చిన్నప్పటి నుంచి, నాకు మ్యారేజ్ కాకముందు నుంచి మా గురుగారు మోహన్ బాబు గారి దగ్గర నేను పనిచేసే తప్పుడు నేను ఈరోజు బెల్లంకొండ సురేష్గా మీ అందరి ముందు నిలబడాలంటే నాకు కారణం మా గురుగారు మోహన్ బాబు గారు. ఆయన బ్లెస్సింగ్స్ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎలాగైనా ఉంటాను. ఆయన అంత బయటికి కనిపించే అంత బయట చూస్తారు ఆయన కోపం అవన్నీ, కానీ ఆయనలో ఉన్న మంచితనం కానీ గొప్పతనం కానీ ఎవరికీ తెలియదు.